దేశంలో కుల మతాలు ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా ప్రధాని మోడీకి బీజేపీకి మద్దతు పలుకుతున్నారన్నారు కొండా సంగీతారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్లో ఆమె భర్త చేవెళ్లే బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోడీని మరోసారి ప్రధానిని చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్దమైందన్నారు. మోడీ ఆర్థిక విధానాలు సంస్కరణల ఫలితంగానే దేశం ఇవాళ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో ఎదిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేవెళ్లను అభివృద్ది పదంలో నడిపించవచ్చని కొండా సంగీతారెడ్డి సూచించారు. ప్రచారంలో మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేమ్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ డివిజన్ అయిపోయింది. 19 days ఉన్నాయి. మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. మీరు నెక్స్ట్ డివిజన్ తో కలుపుకొని ఒకటి పెట్టండి. ఫస్ట్ హనుమాన్ జయంతి అందరికీ శుభాకాంక్షలు. చాలా మంచి సందర్భం ఈరోజు నేను మీర్పేట్ కార్పొరేషన్ మహేశ్వరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఈరోజు మన అందరు మంచిగా ఎంతూజియాస్టిక్ బీజేపీ కార్యకర్తలతోని అందరం మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఒకటి అబ్జర్వ్ చేసిన ఏంటంటే మన లేడీస్ కు మన కార్యకర్తలందరికీ వాళ్ళ కమ్యూనిటీలో మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అండ్ హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉంటున్నారు. ముస్లిం వాళ్ళు ఒక లేడీ ఎంత మంచిగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, మాకు ఈ డిఫరెన్సెస్ ఏం లేదు, కుల మతాలు మేమందరం కలిసి భారతీయ దేశం పైకి పోవాలని మోడీ గారి మీద చాలా నమ్మకం పెట్టినాం. తప్పకుండా మేమందరం లోటస్ పూగుర్తికే ఓటేస్తాం, బీజేపీ తప్పక గెలవాలి అని అందరు అంటున్నారు. మేము డోర్ టు డోర్ ప్రచారం చేసేటప్పుడు వాళ్ళే ఇలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇంకోటి ఈరోజు ముఖ్యంగా ఎవరు ఇన్నేటోళ్ళందరికీ నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ ర్యాలీ అయింది. దాంట్లో మంచి ఎంత స్పందన అంటే అందరూ స్వయంగా వాళ్ళు వచ్చి ఇట్లా కంగ్రాచులేషన్స్ చేసి ఒక ర్యాలీ తీసి దాంట్లో లాస్ట్ కు మోడీ మోడీ అని అందరు ఇట్లా చేస్తుంటే ఇంత మంచిగా అనిపించింది.